అక్కడ మధ్యలో గంగారం లైన్ చూస్తుండగానే అది అలా మునిగిపోయింది అక్కడ. 6 చనిపోయారంతే సార్. ఇంత ముందు ఏ పూర్తమైనా సరే నీకు నచ్చలు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇతను ఎక్కడంతే ఏదో వాళ్ళ పిల్లలకి బతుకుతారు ఏదో చూపించారు, 10 లక్షలు ఇచ్చారు. తర్వాత ఇచ్చేవాళ్ళు ఇంకొక 20,000 30,000 ఇచ్చారు. మరి భగవంతుడు తీసుకెళ్ళిపోయిన దానికి ఎవరు మేము చేయలేము. ఇప్పుడు నాయకులైనా ఏం చేయలేరు, మనమైనా ఏం చేయలేము. ఒడ్డుని చచ్చిపోతే అది దొరకదు. ఏదో పరమాత్ముడు ఏదో మనకు చూపించాడు తోవ, ఆ తోవ ప్రకారంగా మనం ఇది అవ్వాలి. రామారావు ఉన్న కాడి నుంచి పౌర్తం ఇదైనా చంద్రబాబు నాయుడు వచ్చే కాడ బాగా చూసుకొచ్చాడు. వాళ్ళ సాయం వాళ్ళు చేశారు, ఇవ్వాల్సింది కనుక ఇచ్చారు. ఇంకా అంటే కుటుంబాలతోనే పిల్లలు బాధపడతారని 10 లక్షలు వేసాడు. అదే ఆనందం మనం అనుకోవాలి. ఎలాగనిపిస్తుంది ఆ టైంలో మరి ఎవరో రూపాయి ఇచ్చేవారు కాదు, ₹1,00,000 ఇచ్చేవారు. 10 లక్షలు ఇస్తాను వచ్చాము. ఇది మంచిది, ఒక మాత్రకి గురించి మనం వెళ్ళాము. ఇట్లా గంగ పాటు పంపించాలి. గంగలోకి మా బిడ్డల గురించి వెళ్ళారు, వాళ్ళ గురించి వెళ్ళారు కదా. అయితే ప్రభుత్వం అంటే నోకానికల్లా ఆదుకోవాలని వచ్చింది ప్రభుత్వం. అటు వల్ల ఇచ్చారు, అది సంతోషం తీసుకోవడం మంచిది. ఒకప్పుడు చాలా జనాలు చనిపోయారు. అప్పుడు నచ్చరపలు పోతాడికి ఎన్నో బాధలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు. నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలని. ఇప్పుడు ప్రభుత్వం అలా లేదు కదా. పోనీ ఎలాగో ఆ బాబు కరుపు కనుక పెట్టి 10 లక్షలు ఇచ్చారు. ఇంతకు ఏ పుస్తకారం బతకడమే. ఇంకా 10 లక్షలు పబ్లిక్ ఇచ్చారు, 6 మూటలు బియ్యం ఇచ్చారు. అమ్మా ఇంతకు ముందు బోటు గల్లంతా ఈ చనిపోయినప్పుడు ఎప్పుడైనా ఇచ్చిందా గవర్నమెంట్? ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఏ బాబో దయచేస్తే ఓ నచ్చో 2 నచ్చలో ఇచ్చోరు. అదైనా ఎక్కడెక్కడికో అదైనా దొరికితే ఇచ్చోలు. అదని ఎప్పుడో ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు ఇలాగ గతించేవి తిరగాల. మరి అంతే నచ్చ 2 నచ్చలు తప్పి ఎప్పుడు 10 నచ్చలు ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు బాగానే ఇచ్చాడు, నా చేతికి అందిపోయింది. మరి ఎన్నో బియ్యం గింజలు అయ్యి ఇచ్చాం. పంచాయతీ బాబు పర్లేదు. ఈ గవర్నమెంట్ ఇది ఉండబెట్టిగా 10 నచ్చలు ఇచ్చింది, అందరము పోడుకుంటున్నాము. ఇంత అర్జెంట్ గా మాకు చేతికి ఇచ్చాడు అనేసి అందరూ ఆనందము పడుతున్నారు. అనుకోకన్నా అనుకుంటాయానికి ఇచ్చేసారు. మరి ఎలాగనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ఇచ్చిందే అందుకున్నాము. ఏదో కలిగింది 5 మూటలు 6 మూటలు బియ్యం ఇచ్చారు. 10 నచ్చలు పబ్లిక్ ఇచ్చారు, 6 మూటలు బియ్యం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఏ బాబో దయచేస్తే ఓ నచ్చో 2 నచ్చలో ఇచ్చోరు. అదైనా ఎక్కడెక్కడికో అదైనా దొరికితే ఇచ్చోలు. అదని ఎప్పుడో ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు ఇలాగ గతించేవి తిరగాల. మరి అంతే నచ్చ 2 నచ్చలు తప్పి ఎప్పుడు 10 నచ్చలు ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు బాగానే ఇచ్చాడు, నా చేతికి అందిపోయింది. మరి ఎన్నో బియ్యం గింజలు అయ్యి ఇచ్చాం. పంచాయతీ బాబు పర్లేదు. ఇప్పుడు ఇచ్చామనే కదా చెప్తాము. 6 కుటుంబాలు చిన్న పిల్లలే, ఎంత 7 సంవత్సరాల పిల్లలే, 3 సంవత్సరాల పిల్లలే, అందరూ వయసున వాళ్ళే. మరి కుటుంబాలు పెంచిన వాళ్ళే, అందరూ వయసున వాళ్ళే. కొంతకాలం బతకవలసిన వాళ్ళే, కొంతకాలం పిల్లల్ని పెళ్ళిళ్ళు పేరెంటకాలు చేయవలసిన వాళ్ళే. కాకపోతే మరి అనుకోకన్నా ఇలాగా జరిగిపోయింది. మరి చాలా మంచిది బాబు. నా కుటుంబాలకి పిల్లలకి దయచేసి ఇచ్చారంతో ఒక ఆనందమే. మరి అది ఇచ్చిపోతే ఏటి బాబు చేస్తాము. ఈ గవర్నమెంట్ ఇది ఉండబెట్టిగా 10 నచ్చలు ఇచ్చింది, అందరము పోడుకుంటున్నాము. ఇంత అర్జెంట్ గా మాకు చేతికి ఇచ్చాడు అనేసి అందరూ ఆనందము పడుతున్నారు. అనుకోకన్నా అనుకుంటాయానికి ఇచ్చేసారు. చచ్చిపోయి ఒక 2 రోజులు కూడా అవలేదు. బేగా చేతికి అందించారు.